మార్నింగ్ అందరికీ. ఈరోజు సంక్రాంతి కదా, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు. సో మార్నింగ్ ఎలాగో మనం కామన్గా ముగ్గులు వేసుకుంటాం కదా, ఇక్కడ అదే జరుగుతుంది. అందరూ అదే పనిలో బిజీగా ఉన్నారు. మా మమ్మీ కూడా అదే చేస్తుంది. సో నెక్స్ట్ రైట్ చూసుకుంటే మా ఆరెంజ్ చేస్తారా చీరలో కట్టేశాను. ఎందుకంటే తెలిసిందేగా, పిల్లలు మన పని అస్సలు చేసుకోలేరు. సో అలా కట్టేశాను. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి. ఫైనల్గా మమ్మీ ముగ్గు ఇలా వేశారు. సో చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి నేనే దీన్ని స్పీడ్ మోడ్లో పెట్టేశాను. సో చూస్తూ ఉండండి. సో ముగ్గులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి 8 అయిపోయింది. సో యాస్టీస్ నా బెడ్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ మా ఆర్యన్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. మీకు చెప్పాను కదా, డ్రై ఫ్రూట్ స్మూతీ అని చెప్పేసి నేను షార్ట్లో పెట్టేసాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసేయండి. అది అయిపోయాక నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, యాస్టీస్ అందరు ఇంట్లో ఉండేవి తినేస్తాం మనం కూడా. నో బ్రేక్ఫాస్ట్ అనుకుంటా, ఎవరి ఇంట్లో అయినా సంక్రాంతి అంటే ఇవే స్నాక్స్ ఉంటాయి. అది అయిపోయాక అందరం ఫ్రెష్ అయిపోయాం. సో నెక్స్ట్ ఆర్యన్ ఏంటంటే మా ఫాదర్తోని ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తాడు. మా ఫాదర్కి డైలీ అలవాటు. సో ఆర్యన్ కూడా డెఫినెట్గా కూర్చొని పూజ చేస్తాడు. చాలా ఇష్టంగా ఓపిక చేస్తాడు మా ఫాదరు. డైలీ పెడతారు. సో చూస్తుండండి వాళ్ళ తాతతో ఎలా దేవునితో పూజ చేసుకుంటున్నాడు చూడండి. ఆర్యన్ హలో 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 బిజీ పర్సన్, హలో బిజీ పర్సన్. సో ఇది అయిపోయాక వీళ్ళు కొంచెం సేపు ఫొటోస్ దిగారన్నమాట. బయట వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నైబర్స్, వీళ్ళందరూ కలిసి ఆ రంగోలి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. సో అయిపోయాక మా ఆర్యన్ యాస్టీస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 11 కల్లా పడుకుంటాడు. ఒక 1.5 hour పడుకుంటాడు.
సో ఈరోజు లంచ్ ఏంటంటే మా మమ్మీని బిర్యానీ చేయమన్నాను. సో తను అదే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసింది. సో తను అభి అన్నమాట. ఆర్యన్ కోసం ఖచ్చితంగా వస్తుంది. లేపడానికి ట్రై చేస్తుంది కానీ నేను తిడతాను. సో చూసారా, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. లంచ్ టైం అన్నమాట. సో ఈరోజు లంచ్ వచ్చేసి బిర్యానీతో పాటు ఇంకేం చేసిందో చూద్దాం మా మదర్. బిర్యానీతో పాటు సో యస్, చికెన్ కర్రీ చేశారు. సో మా ఫాదర్కి ఏమైనా ప్రతిసారి వీళ్ళు ఫ్రైస్ తినరు కదా, సో సూప్ ఖచ్చితంగా ఉండాలి. సో సూప్ చేసింది అండ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ రైతా కూడా చేసేసింది. సో దిస్ ఇస్ మై లంచ్. ఈరోజుకి లంచ్ చేసేసాను. లంచ్ చేశాక మంచి స్లీప్ వేసాక ఈవినింగ్ 5కి అలా లేచి బయటకు వచ్చేసరికి చూసేసరికి కైట్స్ పడిపోయి ఉన్నాయి. సో సంక్రాంతి కదా, ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ కైట్సే ఉన్నాయి. బిల్డింగ్ మీద పడ్డాయి, కింద పడేశారు. సో మొత్తం కైట్ ఫెస్టివల్ లాగా ఉంది. కానీ సంక్రాంతి అంటేనే కైట్స్ కదా, సో అలానే ఉంటుంది. సో బిల్డింగ్ మీదకి ఎక్కి చూశాను, ఇక్కడ కూడా మొత్తం కైట్స్. ఎక్కడ చూసినా సాంగ్స్ పెట్టుకొని పిల్లలు కైట్స్ ఎగరేస్తున్నారు. చూసారా, నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. చూసారా, మొత్తం కైట్సే ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఫోన్లో కొంచెం క్లారిటీ లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కైట్సే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కైట్స్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కైట్స్తో పాటు ఇది మాంజా అంటారు కదా, ఖచ్చితంగా అది పడిపోతుంది. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం మ్యాక్సిమం అది అవాయిడ్ చేసేయండి. నాకు అనిపించింది కాబట్టి నేను తీసేసి బయట పడేసాను. లేదు అంటే మా ఆర్యన్ ముట్టుకుంటే మాత్రం తనకి ఖచ్చితంగా కోసుకునేది. పిల్లలు ఉంటే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. సో మా ఆర్యన్ పడుకొని లేచాడు, నైట్ అయిపోయింది. చూసారా, పక్కింటికి వచ్చేసాడు. పిల్లలు ఉంటే మాత్రం మా ఆర్యన్ చాలా బాగా ఆడుకుంటాడు. సో కొంచెం ఆడుకున్నాడు, చాలాసేపే ఆడుకొని తినిపించేసాను ఆర్యన్కి కూడా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇక్కడ సంక్రాంతి టైంలో మాకు దగ్గరలో ఐలోని జాతర అని జరుగుతుందన్నమాట. సో అలా జాతర జరిగినప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక స్ట్రీట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా నైట్ టైం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి అంటే జాతరకి వెళ్ళిపోతారు. ఇలా ఎడ్ల బండ్లు ఐడియా ఉన్నాయి కదా మీకు, అందులో మొత్తం ప్యాక్ చేసుకొని నైట్కి నైట్ వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. సో మేము రేపు వెళ్ళాలి అనుకుంటున్నాం, చూడాలి ఎలా జరుగుతుందో. ఇక్కడ చూసారా, మా ఆర్యన్ బాత్కి రెడీ ఉన్నాడు, ఫ్రెష్ అప్ అయి పడుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ మూవీ కూడా చాలా బాగుందండి. నైట్ పడుకునే ముందు చూశాను. మూవీ నేమ్ ఏంటంటే సూక్ష్మదర్శిని అంట, హాట్స్టార్లో వస్తుంది, చూడండి చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.